ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు మొన్న మధ్య మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యేని, ఒక ఎక్స్-ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యేని చంపేశారు. చాలా 19,150 మంది పిల్లలు కలిసి మావోయిస్టులు. మనం మావోయిజంని ఎందుకు మావోయిజం ఎక్కువ ఎలా చూస్తానంటే ఎందుకు ఉంటుంది, నేను జలసేన కూడా మాట్లాడింది ఏది రైతు రాలో తెలియదు. ఒక స్థాయికి వచ్చాక రెండు పని వేసుకెళ్ళిపోతాయి. నాకు అనిపించింది ఎట్లా అసలు ఇది ఈ సమస్యకు ఎట్లా అంటే అక్కడ నిజంగా మీరు అరకుకి వెళ్తే చాలా కమ్యూనిటీ కథలే ఉంటాయి. నాతో పాటు చాలా మంది పిల్లలు తీసుకెళ్తే అక్కడ ఆడపిల్లలు తీసుకెళ్తే తాటు చేస్తారు, వ్యభిచారం చేయిస్తారు. ఆదివాసీల పిల్లల్ని మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, రకరకాలుగా వేధిస్తారు. వాళ్ళకి రావాల్సిన గిరిజన ఫండ్స్ ఇవ్వరు. చిన్నపిల్లలకి జబ్బులు, ఒంటి మీద స్కిన్ డిసీజెస్, ఇలాంటి పరిస్థితుల్లో మావోయిజం పెరిగిపోయినారు. సపోర్ట్ ఎందుకు ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ చేయనప్పుడు, మంత్రులు వెళ్ళినప్పుడు, శాసనసభ్యులు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఒక బాక్సైట్ మైన్ చాలా కంటికి అందమే కనిపించే ఒక పర్వతం అది, అద్భుతంగా ఉంటుంది. అదే ఏ అమెరికాలోనూ జపాన్లో దాన్ని పరిరక్షించుకుంటారు. కానీ ఇక్కడ ఒక కంపెనీకి అమ్మేస్తే తెలుగుదేశం పార్టీ సపోజ్ ఉదాహరణకి ప్రతిపక్షం ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుంది, అధికారంలోకి వచ్చాక మళ్ళీ దాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ ద్వంద్వ విధానాల ద్వారా ఎవరు నిలబడతారు తెలియక ఈవెన్చువల్గా మనుషులు ఆల్టర్నేట్ పాత్ని ఆశ్రయిస్తారు. ఇది ఇలా పిచ్చి తిరిగిపోతే ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఎవరిని ఎందుకు కొట్టుకున్నారో తెలియదు. అన్ని రకాలుగా ముక్కలు ఎదిరిపోయింటుంది సమాజం. ఒకడు కులం చెప్తాడు, ఇంకొకడు మతంతో మాట్లాడతాడు. నేను కూడా మాట్లాడాను, ప్రతి ఒక్కడు వీడు మన కులమో, మన కులపు రౌడీయో, లేదా మన కులపు ఎమ్మెల్యేని అనుకుంటే ప్రతి ఒక్కరు వాడి కులం తాలూ, వాడి సామాజిక వర్గం తాలూకు రౌడీనే వెనుకసి రావాల్సి వస్తాయి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ని వర్టికల్స్ వస్తాయి, బోల్డ్ని చీలికలు వస్తాయి సమాజంలో. అది ఎవరికి మంచిది కాదు. ఇంతమంది మేధావులు ఉన్నారు, ఇంతమంది ప్రజ్ఞావంతులు ఉన్నారు, ఒక్కడు మాట్లాడు దీని గురించి. బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ బిజినెస్ ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కరికి మీరు బిజినెస్ ఇంట్రెస్ట్లో చూసుకున్నారు, కానీ ఫ్యూచర్లో సమాజం ఏమవుతుంది, భావితరాలు ఏమవుతాయి? ఒకరికి బాధ్యత లేదు, మాట్లాడరు, లోపల నుంచి కోపాలు రావు, సర్దుకెళ్ళిపోతారు డబ్బులకి. ఇది విసుగు నాకు. దీనికోసం ఆయుధాలు పట్టలేం, దీనికోసం మన హింస మార్గం పట్టలేం, కానీ బలంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.